పోయి ఆ రెండు అటుపళ్ళు తిని మంచినీళ్ళు తాగి ఈ స్థాయికి మేము చదువుకొని అంటే ఏ సౌకర్యం మేము చదువుకోలేదు. మేము ఎంఏ చదువుకొని, బీఈడీ చదువుకొని, ఎల్ఎల్బీ చదువుకొని, ఎల్ఎం చదువుకొని ఇవన్నీ చేసి ఈ స్థాయికి ఎదిగినాము. అందుకే మీకు ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు మీరు శాసనగర్ డిగ్రీ కాలేజీ నుంచి మీరు రేపు రాష్ట్రంలో దేశంలో అందరూ జడ్జీలు కావాలి, అదేవిధంగా ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ప్రజాప్రతినిధులు కావాలి. అప్పుడే ఈ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఈ డైట్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఏ లక్ష్యంతో స్వాతంత్రాన్ని మనకు సిద్ధింపజేశారో ఆ ఆశయాన్ని నెరవేరాలంటే నిరంతరం మీరు చదువుకొని నిరంతరం చదవడం రాయడం కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మేము ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీరు రాబోయే ఈ సంవత్సరంలో రేపు రాబోయే 4 మంత్లో ఫైనల్ ఇయర్ ఇక్కడి నుంచి ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతుంది. అందరి విద్యార్థులు కూడా మీరు మంచి స్థానంలో వెళ్ళాలి. మీ కుటుంబాలు ఎంతో ఎదురు చూస్తున్నాయి మిమ్మల్ని ఇక్కడికి పంపించి శారదా డిగ్రీ కాలేజ్లో మీకు ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరి నుంచి మీరు ఒక అబ్బాయి ఐఏఎస్కు ఎన్నికైందని అంటే ఆ ధైర్యం కోసం కాదు. ఎందుకంటే ఎంత సారవ కృషి లేకుండా ఏం జరగదు. అంటే మనకు తెలియదు సార్ ఏం చేస్తారు, అసెంబ్లీలో మీకు రావాల్సినటువంటి సమస్యల మీద ప్రశ్నలు వేస్తారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రులు చెప్తారు, ఏం మన విషయాలు తెలియదు. సందర్భం వచ్చిన సార్ చెప్పడానికి తెలుస్తుంది. అందుకనే శాసనసభ్యుల అదేవిధంగా స్థానిక జూనియర్ కాలేజీ కూడా కట్టిస్తున్నట్టు నాకు తెలియజేస్తున్నారు. అందుకనే హెడ్ ఆఫీస్లో మేము ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఉద్యోగుల టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ సర్వీసెస్ సంబంధించినటువంటి వాళ్ళన్నీ కూడా మేము సెక్రటరీ గారి యొక్క వారి యొక్క అడ్వైస్ తీసుకొని అన్ని చేస్తామని చెప్పేసి మీకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము మన గౌరవ శాసనసభ్యులు గారితో నిరంతరం మేము వారితో టచ్లో ఉండి ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తూ మీ లక్ష్యం ఒకటే, శారదా డిగ్రీ కాలేజ్ నుంచి ఐఏఎస్లో, ఐపీఎస్లో, చార్టెడ్ అకౌంటెంట్లో, అదేవిధంగా ఫారిన్ పోవడానికి కూడా మీరు ఆ గట్టి ప్రయత్నం. ఎందుకంటే దాదాపు 70 మంది సుమారు ఐటీస్లో 70 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ ఇన్ ది శారదా డిగ్రీ కాలేజ్ విచ్ ఇస్ వెరీ నియర్ టు హైదరాబాద్. మిగతా కాలేజీలకి అవకాశం లేదు సార్. చాలా మంది ఎక్కడో బోతులో, ఖమ్మంలో చాలా దూరంగా ఉన్నాయి. అక్కడ ఒక టీచర్ పోయి చెప్పాలంటే చాలా కష్టమైన సార్. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఇది ఒక సౌకర్యం ఉన్నది. ఈ అన్నింటిని ఉపయోగించుకొని మీరు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా శాసనసభ్యుల గారికి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా టీచర్లకు ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఐఏఎస్, ఐపీఎస్, చార్టెడ్ అకౌంటెంట్ అయిందంటే ఎక్కువ సంతోషపడేది టీచర్స్ మీరే. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు సమయాన్ని మొత్తం వాళ్ళ కుటుంబానికంటే ఎక్కువ మీ దగ్గరనే ఉంటారు. రోజు 12 గంటలలో 8 గంటలు మీ దగ్గర ఉంటారు. వాళ్ళ కుటుంబం దగ్గర 2 గంటలు 3 గంటలనే ఉంటారు. రాజేశ్వరి మేడం, అమ్మమ్మ గారు అందరూ చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కువ టైంని మీతోటే స్పెండ్ చేస్తారు. కుటుంబాల సమయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి మీకోసం పనిచేస్తున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి మీ విద్యుత్ ధర్మం ఏంటంటే నిరంతరం చదివి మంచి స్థానాల్లో మీరు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఎక్కువ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.